హాయ్. ఇక్కడ క్రిస్మస్ అయిపోతుంది. సో ఏంటంటే ఒకసారి వీడియో చేద్దాం. ఇక్కడ లైటింగ్ గానీ, ఇక్కడ సిటీ ఎలా డెకరేట్ చేశారో అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఏంటంటే మ్యాక్సిమం అందరూ ఫొటోస్ తీసుకునే విధంగా మంచి లైటింగ్ తోటి చాలా అట్రాక్టివ్గా స్ట్రీట్స్ అన్నీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని సిటీలు బేసికల్గా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అనేటివి చాలా అట్రాక్టివ్ మేము ఉన్న ప్లేస్లో. కాకపోతే ఏంటంటే ఆ స్ట్రీట్ లైట్స్కి కూడా మళ్ళీ డెకరేటింగ్గా అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని స్ట్రీట్ లైట్స్ ఇంకా ఇంకా బెటర్గా కనిపించే విధంగా లైటింగ్ అనేది అరేంజ్ చేస్తారు ఇక్కడ. అవి ఏంటంటే ఇవి మళ్ళీ తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడతా ఉంటారు అన్నట్టు. కాకపోతే ఏంటంటే స్ట్రీట్ని బట్టి నీకు లైటింగ్ అనేది యూనిఫామ్గా ఉండే విధంగా చూసుకుంటారు. కొన్ని స్ట్రీట్స్ ఏంటంటే నేరోగా ఉంటాయి ఇక్కడ. సో ఏంటంటే వాటికి మ్యాచ్ అయ్యే విధంగా ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి ఆ లైటింగ్ ఎస్పెషల్లీ అక్కడ లైటింగ్ ఎలా అయితే మనకి అట్రాక్టివ్గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మీకు డెకరేట్ చేస్తూ ఉంటారు. స్ట్రీట్ కనుక అంటే ఇక్కడ ఏంటంటే గ్యాదర్ అయ్యే పాయింట్లలో ఎక్కువగా హెవీగా క్రిస్మస్ ట్రీలని ఇట్లా ఫోటోషూట్ చేసుకునే విధంగా చాలా హెవీగా కలర్ఫుల్ తోటి పిల్లలు ఆడుకునే విధంగా మీకు డెకరేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మీకు స్ట్రీట్ను బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రీట్ చూడండి చాలా హెవీ లైటింగ్ అన్నట్టు. అంటే చాలా ఇదేంటంటే మెయిన్ స్ట్రీట్ కాబట్టి ఇలా. నారో స్ట్రీట్స్ అయితే ఏంటంటే కొద్దిగా తక్కువగా. ఈ మెయిన్ స్ట్రీట్లో ఏంటంటే నువ్వు ఎంత లాంగ్ నడిచినా కూడా నీకు ఎట్లా అంటే అసలు ఈ వీడియోలో చూపించింది చాలా తక్కువ. ఇట్లా అటు ఇటు రౌండ్స్ వేస్తూ ఉండాలి అనిపిస్తాం. అటు వెళ్ళి ఇటు రావడం అనేది చాలా అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి రావాలి అలా అని అనిపించే విధంగా డెకరేట్ చేస్తారు. సో ఇది చాలా ఈ స్ట్రీట్ నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు ఏంటంటే నాకు టైంపాస్ కానప్పుడు ఈ మంత్లో ఆల్మోస్ట్ ఎప్పుడు ఒక 1 వీక్ అన్న ఒకసారి అలా నడుస్తూ ఉంటాయి ఈ స్ట్రీట్లో. సో ఇదే స్ట్రీట్ కనెక్ట్ చేసుకుంటూ అన్ని స్ట్రీట్స్ చాలా లైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఏంటంటే ఈవినింగ్ అయ్యాక పిల్లలు కూడా అందరూ ఏంటంటే ఇక్కడ పబ్ కల్చరు కానీ ఇక్కడ డ్రింకింగ్ కల్చర్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్యాజువల్గా వస్తూ ఉంటారు. ఇక్కడనే ఎక్కడైనా పబ్లో కావచ్చు లేదంటే పక్కన బార్స్లో కావచ్చు ఇక్కడనే కూర్చొని వాళ్ళు కామన్గా ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎక్కువగా సాటర్డే నైట్ కావచ్చు, ఫ్రైడే ఈవినింగ్, థర్స్డే ఈవినింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఎక్కువ చెట్లు ఉన్నాయనుకోండి, ఈ చెట్లకు కూడా కవర్ చేస్తూ లైటింగ్ అనేది పెడతా ఉంటారు అన్నట్టు. సో ఈ ఈ విధంగా డెకరేట్ చేసుకోవడం అనేది మన ఇండియాలో అయితే దీపావళి ఆ టైంలో చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ను బేస్ చేసుకొని ఇలా లైటింగ్ని అనేది అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ చూడడానికి మాత్రం ఈ టైంలో ఈ సీజన్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ టైం అనేది చెప్పుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.